హలో హలో గాయ్స్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమానే లైఫ్ రా మామ. లైఫ్ అంతా సినిమాలే మామ. ఇవాళ నేను ఒక అద్భుతం చూశాను. నేను కూడా చూశాను. లిటరల్లీ ఎంజాయ్ యాక్చువల్గా చేశాను. చాలామంది ఎన్నోసార్లు అన్నారు, కానీ నేను ఇప్పుడు అంటున్నాను, బాస్ ఈజ్ బ్యాక్. కంప్లీట్‌గా బ్యాక్. కంప్లీట్ అస్సలు సినిమా ఉంది మామ. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా, అస్సలు కొట్టదు. ఎక్కడ కూడా అసలు జనాలు ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో అనుకున్నట్టు క్రింజ్ కాకుండా థియేటర్లో వైబ్ అవ్వాల్సిన సినిమా ఇది. కాదు, నీకెలా సాధ్యం మామ అనిల్ మామ? అదే కదా. ప్రతిసారి ఎలాంటి కంటెంట్‌తో వచ్చినా కూడా హిట్ కొట్టేస్తాడు. నువ్వు దొరికిపోతావు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్. మమ్మల్ని కూడా రాంగ్ చేసావు. అసలు థియేటర్‌లో ఒక రేంజ్‌లో వైబ్ ఉండే నాకైతే తెలిసి. మనశంకర వరప్రసాద్ గారు పండగకొచ్చారు, దుమ్ము లేపారు. అసలు కామెడీ, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, సాంగ్స్, ఫైట్స్, డాన్సులు, హుక్ స్టెప్ పాట వచ్చినప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది అసలు. ఒక నీకు రేంజ్‌లో మొత్తానికి. అసలు వింటేజ్ బాస్. చాలామంది చాలా సార్లు చాలా సినిమాల్లో అన్నారు, ఈ వింటేజ్ బాస్‌ని చూస్తారు, వింటేజ్ మెగాస్టార్‌ని చూస్తారు, కానీ ఎవ్వరు చూపించలేకపోయారు. అనిల్ రావిపూడి డిడ్ ఇట్. కంప్లీట్‌గా అసలు మనకి ఏదో మన 'జై చిరంజీవిలో' కామెడీసు, పాత పాత సినిమాలు ఉంటాయి కదా! ఆ అదే. కామెడీస్ అన్నీ చాలా జెన్యూన్‌గా వచ్చాయి బయటికి. ఏదో ఫోర్స్‌ఫుల్‌గా అనిపియవు బాస్ చేస్తున్నప్పుడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. న్యాచురల్‌గా ఒక మంచి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ లాగా. అన్ని క్యారెక్టర్‌లో కూడా కొన్ని ఫ్లాస్ ఉంటాయి. లైక్ క్యారెక్టర్‌కి చిన్న సైట్ ఉంటది. ఆ! లైట్‌గా నడుము నొప్పి చూపిస్తారు. ఆ ఏజ్‌కి తగ్గ క్యారెక్టర్. అసలు ఫ్యామిలీ అంటే 'నయనతార' గారితోని ఇంటరాక్షన్ సీన్స్ గానీ, అవును. ఆ సైగలు చేసుకునే సీన్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో ఇళయరాజా గారి పాట ప్లే అవుతది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉన్నప్పుడల్లా. సూపర్‌గా వర్కౌట్ అయింది నాకైతే సినిమా. ఈ పండక్కి పెద్ద పెద్ద హీరో సినిమాలందరికి గట్టి కాంపిటీషన్ ఇస్తుండు అనిల్ రావిపూడి మావ. పక్కా. అసలు ఎంత కాదనుకున్నా కూడా ఎలాంటి ఏ కంటెంట్ వచ్చినా కూడా అసలు థియేటర్‌లో పండగ సినిమా అనగానే చాలా సినిమాలు రిలీజ్ అయితాయి కానీ, అసలు రియల్ పండగ సినిమా అంటే అనిల్ రావిపూడి సినిమా యెస్. మామ. ఒక రేంజ్‌లో ఉంది సినిమా. ఎంజాయ్ సూపర్ చేస్తున్నాను అనిపిస్తది. థియేటర్‌లో కంప్లీట్‌గా. ఒక నే చాలామంది అనుకుంటారు ఇది ఫ్యామిలీ సినిమా అంటే నేను బజార్ గాడిని అని కాదు గానీ, చిన్నప్పుడు మనం చూసే సినిమాలుంటాయి చూసిర్రా? వెంకటేష్ గారి 'సంక్రాంతి', మా అన్నయ్య మా అన్నగారు, అట్లాంటి సినిమాలుంటాయి ఆ! గదా! సూపర్‌గా అట్లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. కంప్లీట్‌గా అందరూ ఫ్యామిలీకి ఫ్యామిలీ, ఎమోషన్‌కి ఎమోషన్, యూత్‌కి యూత్ ఉంటది. అన్నీ వాట్ నాట్ ప్రతీదీ ఉంటది సినిమాల. కొన్ని డైలాగ్స్ ఉంటాయి. బాస్ డైరెక్ట్‌గా మన మీదకే ఏసే డైలాగ్స్. చాలా సొసైటీ మంచిగా కూడా ఉంటది. ఏసాడుగా ఆ డైలాగ్స్ సొసైటీకి అయితే. అన్ని అన్ని రకాలుగా బావుంది సినిమా నాకు జెప్తే. ఎక్కడ కూడా ఏది కూడా ఎక్కువ కాలేదు. ఏది కూడా తక్కువ కాలేదు. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైపోయింది. ఇంకా ఎంటర్‌టైన్‌మెంట్ అంటే మనం ఎక్కువైపోయింది. ఎంత ఎంజాయ్ ఆ! చేస్తున్నాం. అది ఎమోషన్ సీ అవ్వచ్చు, ఆ! కామెడీ అవ్వచ్చు. అంతా అనిల్ రావిపూడి ఏమో ఎప్పుడు బేసిక్ స్టోరీ లైనే తీసుకుంటాడు. రెగ్యులర్ అవును. టెంప్లేటే. ఈ స్టోరీ అవును. కూడా రెగ్యులర్ టెంప్లేటే. చాలా కానీ సార్లు చూసిన స్టోరీ. ప్రెజెంట్ చేసిన విధానం ఉంటది. టూ గుడ్. అసలు నాకైతే మంచిగా ఫుల్ డబల్ మసాలా చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంది నాకైతే. నిజంగా అసలు సూపర్ సినిమా అనిపించింది. డ్యూరేషన్ కూడా 2 అవర్స్ 42 మినిట్స్ ఏమో ఉంది. అసలు అంత అనిపియదు అసలు మనకి. లాగ్ అనిపియదు ఎక్కడ కూడా. నీకు లాస్ట్ మళ్ళా ఎండ్ కట్స్‌లో హుక్ స్టెప్ సాంగ్ యేస్తాడు. అయినా కూడా చూస్తున్నారు అంతా. అదే అంత నే ఎంజాయ్ చేశారు సినిమా. అసలు సీరియస్‌గా ఇంకా అప్పుడే అయిపోయిందా అన్న ఫీలింగ్ కూడా వచ్చేది ఒక్కోసారైతే. హ్యాపీ. ఎంత మాట్లాడినా ఎవరెంత క్రింజ్ అన్నా గానీ, రావిపూడి అన్న, అనిల్ రావిపూడి అన్న సలాం బెంచ్. అసలు ఆ సీన్‌లు ఎలా రాసుకుంటాడో నాకు అర్థం అదే కాదు. కదా! స్టోరీ ఓకే. పాత స్టోరీ, రొటీన్ స్టోరీయే. బట్ ఇలాంటి సినిమా తీయాలంటే సీన్ టు సీన్ ఎంటర్‌టైనింగ్‌గా రాసుకోవాలి. అదే ఇక్కడ ఎందుకో ఇట్లా డ్రాప్ అవుతుంది అని ఒక్క సీన్ గూడా ఉండదు. అసలు నీకు ఆ బ్రీతింగ్ స్పేస్ గూడా ఉండదు. బ్యాక్ ఇచ్చేస్తుంటాడు టు గట్టిగా. బ్యాక్ నీకు ఎనర్జెటిక్ సీన్స్, కామెడీ సీన్స్ గానీ, మన 'వెంకి మామ' వచ్చినప్పుడు ఉంటది పోర్షను. ఆహా! అదైతే సినిమాలో జెమ్. ఒక వజ్రం అది ఆ ఇద్దరు సీన్స్. ఆ ఫ్రేమ్ మీద ఒక స్టెప్, ఒక డాన్స్ ఏస్తుంటారు, కామెడీ ఏస్తుంటారు, ఆ! ఫైట్ చేస్తుంటారు. హైలైట్ ఏందంటే, చిరంజీవి గారి పాత పాటల పైన 'వెంకి మామ' డాన్స్ ఏస్తారు. అవును. 'వెంకి మామ' పాత పాటల మీద చిరంజీవి డాన్స్ ఏస్తారు. ఆ స్క్రీన్ మీద మీరు అది చూసినప్పుడు ఎంత సూపర్ అనిపిస్తది అది. నవ్వులే నవ్వులు సినిమా మొత్తం. అది మన 'మెగా విక్టరీ' మాస్ సాంగ్ అని చెప్పి వచ్చింది కదా! దానికంటే ఎక్కువ వైబ్ అవుతారు. ఆ సీన్‌లో వెంకటేష్ మామ ఫస్ట్ టైమ్ ఎంట్రీ సీన్ అది. ఆ అవును. ఇంట్లో జరుగుతది. డాన్స్ నంబర్స్ అవన్నీ ఉంటాయి. సూపర్ అనిపిస్తది అసలు. ఒక మంచి థ్రిల్, ఏమంటారు, ఎంజాయ్ వస్తది సినిమా చూస్తున్నప్పుడు. ఒక జోష్ వస్తది. ఒక చాలా, పాజిటివ్‌నెస్ చాలా ఎంజాయ్ ఉంటది చేస్తారు. సినిమాల. నాకు సాంగ్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది మామ. లిరిక్స్ బాగుండి, మ్యూజిక్ బాగుందనుకో, ఇన్‌స్టాంట్‌గా చాట్ బస్టర్ అయితది. అదే. ఆ లిరిక్స్ అది చెప్పి క్రింజ్ అయితది కదా! అలాంటి సాంగ్స్ థియేటర్‌లో హిట్ అయితాయి. అదే. అది సినిమాలో జరిగిన ప్రతి ఇన్‌స్టాగ్రామ్. సాంగ్ ఆ! థియేటర్ సాంగే. 'శశిరేఖ' సాంగ్ గావచ్చు, మన 'మీసాల పిల్ల' గావచ్చు, ఇదేం పాటరా అని అనుకున్నారు. కానీ థియేటర్‌లో అవే పాటలకి ఎగురుతున్నారు ఎగిరి జనాలు. ఎగిరి డాన్స్ చేసిర్రు. లిటరల్‌గా మా సీట్స్ పక్కన దగ్గర దగ్గర 8 మందున్నారు. అందరూ ఫ్యామిలీయే. ఆ! అందరూ మా ముసలోళ్ళు, పక్కనంతా. యంగ్ ఏజోళ్ళు, మిడిల్ ఏజోళ్ళు అందరూ ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ వచ్చారు సినిమా చూడ్డానికి.
అవును. వాళ్ళు ఒక రేంజ్లో వైబ్ అవుతున్నారు, మాకంటే ఎక్కువ వైబ్ అవుతున్నారు వాళ్ళు. చిరంజీవి గారి వింటేజ్ లుక్స్కి, ఆ డాన్స్కి కావచ్చు, ఆ అవునవును. గ్రేస్కి కావచ్చు. అసలు బాస్ వింటేజ్కి ఎవడైనా ఫ్యాన్ అయిపోవాల్సిందే. మ్యాన్ బాస్ ఈజ్ బ్యాక్ అంటే ఫస్ట్ టైం చెప్తున్నాను నేనైతే, బాస్ ఈజ్ బ్యాక్ ఇది పక్కా. మంచి పని చేశాడు అనిల్ రావుపూడితో తీసి మామ. ఎస్. సంక్రాంతికి అసలు మంచి సినిమా దింపాడు. చిరంజీవి గారి పవర్ ఏంటో చూపించిన సినిమా ఇది. ఒక రేంజ్లో ఉంది సినిమా. ప్యాకాట ఆడేస్తాడు ఆ రాయపూడి మావ ఇంకా. ప్రతి సీన్ కూడా అంటే ఎంత ఇంప్రూవైజ్ చేసుకున్నా నాకు తెలియదు కానీ చాలా న్యాచురల్గా వచ్చింది బాస్. మొత్తం టైమింగ్ అంతా న్యాచురల్గా వచ్చింది. దానికి హ్యాపీ నేను. గైస్ సంక్రాంతి సినిమా, సంక్రాంతికి చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళగలిగే సినిమా. ఎవడెంత సొల్లు చెప్పినా వినొద్దు, ఎవడెంత క్రింజ్ అని చెప్పినా వినొద్దు. సుమ్మా సూపర్ ఉంది. బాస్ యాక్టింగ్ కానీ, యాక్టర్ పర్ఫార్మెన్స్ కానీ, డైరెక్షన్, టేకింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే ప్రతిదీ తోపుంది. మీరు ఖచ్చితంగా థియేటర్లో పండక్కి ఇదే ఈ వైబ్ కదా నాకు కావాలి అని ఫీల్ అవుతారు సినిమా చూస్తే, నాది గ్యారంటీ. ఎవడో ఇక్కడ నెగిటివ్ చూడడానికి వచ్చి ఉంటాడు ఖచ్చితంగా. ఇది ఏదో నెగిటివ్ పాయింట్ చెప్తాం అనుకుంటాడు. అసలు అలాంటి ఏం లేవు. సినిమాలు అస్సలు నెగిటివ్ పండగ సినిమా అందరూ ఎంజాయ్ చేయాలి. సినిమా అంత పాజిటివ్ ఉంది మొత్తం. అసలు మనకే అనిపిస్తుంది ఇంత పాజిటివ్గా అనిల్ రావిపూడి పైన తోపు సలాం. నీకైతే సలాం బాబు, నువ్వైతే ఇటు నాకు అర్థం కాదు. థియేటర్లో మాత్రం ఎంటర్టైన్ చేస్తాడు, ఏదో చేస్తాడు మొత్తం. ఏదో చేస్తాడు మొత్తానికి, మ్యాజిక్ చేస్తాడు. హ్యాపీగా అందరూ సంక్రాంతికి ఊర్లు వెళ్తారు, ఎక్కడున్నా కానీ సినిమా మాత్రం చూడండి. సంక్రాంతికి మంచి ఫెస్టివల్ సినిమా ఇది. తోపు సినిమా, తోపు చూడండి, విజువల్స్. ఎంటర్టైన్ అయిపోతారు మంచిగా. మస్తు అనిపించింది నాకైతే. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా వెళ్ళండి. అసలు రివ్యూస్, రేటింగ్ ఇవి ఏం పక్కన పెట్టేసి ప్రశాంతంగా 200 ఉంటుంది రేపటి నుంచి. ప్రీమియర్స్ టికెటే రేట్ ఎక్కువ ఉంది. నార్మల్ టికెట్ మల్టీప్లెక్స్లో 200, సారీ మల్టీప్లెక్స్లో 300, సింగిల్ స్క్రీన్లో 200 అంతే. మంచిగా ఫ్యామిలీ అందరినీ తీసుకెళ్ళి సినిమా ప్రశాంతంగా చూసిరండి. పండగ ఎంజాయ్ చేయాలి ఇట్లాంటి సినిమాలతో. ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. ఎస్, వాటి దాన్ని రివ్యూ కూడా కూడా ఇచ్చేద్దాం. వస్తుంది మీకు. యా, నాకు తెలిసి రేపే వస్తుంది అనుకుంటా. మన రవణ సినిమాకి ప్రీమియర్స్ పడితే ఎక్స్పీరియన్స్ కోసం waiting. దానికోసమే వచ్చేస్తుంది. BMW రివ్యూ కమింగ్ సూన్ ఇన్ అవర్ ఛానల్. జస్ట్ వెయిట్. ఇంకా లేట్ చేయకుండా రేపు పొద్దున్న టికెట్ బుక్ చేసుకొని Yes. మన శంకర్ వరప్రసాద్ నువ్వు ఫస్ట్ చూశాడు బుక్ మామ. మై షో ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకో చేసేసుకున్నాం. ఫస్ట్. మిస్ అయిపోతే పండగ సినిమా వైబ్ మిస్ అయిపోతావు అంతే. అంతే. సో దిస్ ఈజ్ అవర్ రివ్యూ గైస్. మా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సినిమానే లైఫ్ రా మావా. లైఫ్ అంతా సినిమాలే మామ. బాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి.